గురుగారు 3 నెలల నుంచి పరిపాలన చూస్తున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? గతంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని గాని, లేకపోతే హద్దురాల మీద ఆయన బొమ్మలని కొంత భయపడ్డ మాట అయితే వాస్తవం. ఇప్పుడు ఎట్లుందంటారు పరిస్థితి? భయపడదాం అంటే మొట్టమొదటి ఈయన వచ్చింది 3 నెలలేకండి. ఈ 3 నెలలు ఈ వరదలు వస్తాయని ఆయనకి తెలిసిద్దా? ఎవరికి తెలియదుగా. అంత 5 సంవత్సరాలు చేసిన ఆయన ఏదైనా కానీ మనం స్థాపించుకోవాలి, కట్టుకోవడం కానీ ఏమన్నా కానీ. ఈ పూడికి తీత పనులు కానీ, కాలువలని ఇవన్నీ ఆయన ఏం చేయలేదు కండి. అసలు ఆయన ఏ పట్టించుకోవాలి, ఏది వీటిమే పథకాలు లేనిపోయిన పథకాలు ఇచ్చాడు. లేని అందరికి పథకాలు ఇచ్చి సోనపోతులు అయ్యారు జనం. మెయిన్ అసలు 4 ఏళ్ళు పింఛన్ ఆడ ఉందండి దేశంలో. జనం కొరత రాబట్టి ఏమవుతారు మాట వరకు చెబుతున్నాం. మరి అది మరి ఈ బకాయిలు అంటావు, ఈ బకాయిలు కట్టపోయినా బకాయిలు ఎత్తున్నాడు. మాట్లాడితే రుణమాఫీ అంటాడు. మరి ఉండోడేమో లేనోడు అవుతున్నాడు, లేనోడు ఉండోడు అవుతున్నాడు. అది ఈయన పరిపాలన అంతకుముందు చేసిన పరిపాలన ఏమంత సన్నాసి పరిపాలన అది. అది జగన్మోహన్ రెడ్డి చేసింది. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 3 నెలలే కానీ నేను చేసేదేముంది. ఇప్పుడు ఈయన రాగా ఎప్పుడైనా అసలు రాగా ఈయన వచ్చేది రోడ్లు పడుచుకుంటాడు. మరి ఆడ బడ్జెట్ ఉందో లేదో ఆయన మనకు తెలియదు, నీకు తెలియదు. కాలువలో స్టార్ట్ అవ్వలేదు కండి. నీళ్ళకి సంబంధించి ఏమైనా కొరత ఉందంటావా? ఇప్పుడు ఈయన ఎక్కిన కానీ కొరత ఏముంది, నీళ్ళకేం కొరత లేదు అసలు. నీటి కొరత లేదు. పెన్షన్లు మామూలుగా ఇస్తున్నాడు. 1వ తారీఖు వచ్చేస్తున్నాడు. 1వ తారీఖు అని మొంగలే ఇస్తున్నాడు. ఒక రోజు మొంగలే ఇచ్చాడు. మొన్న 2 పింఛన్లు ఒకసారి ఇచ్చాడు. అది సో పర్లేదంటావా? పర్వాలా. జగన్మోహన్ రెడ్డి కన్నా ఈయన పరిపాలన బాగానే ఉంటది. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన సన్నాసి ఈయన చేసిన కోలుకోవడానికి టైం పట్టిద్ది. అది అది పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ₹1 రాష్ట్రానికి రావాలన్నా కొద్ది టైం పట్టిద్ది. మరి టైం పట్టకపోతే అట్ట మరి పూడ్చుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం లేదు, బురద అంటే జనానికి కావాల్సిన ఎన్ని ఎత్తున్నాడు కండి పథకాలు, తప్పెట్ల పథకాలు, అన్ని పథకాలు సామర్పోతులు అయ్యారు. ఆడవాళ్ళ పథకాలు. మరి ఏ పథకం అనేది ఏ పేరు వచ్చి నోటికి ఆ పథకం. మరి అది ఒక ఇంట్లోనే 5-6 వస్తున్నాయి. మరి అది అయ్యా పట్టించుకునేవాడు ఉన్నాడు. అలవాటు చేసాడు మరి జగన్మోహన్. అలవాటు చేసినప్పుడు డబ్బులు ఇస్తే నాకు ఓట్లు వేసేస్తారు అనుకున్నాడు. మరి అప్పుడు తప్పదుగా. మరి అది మళ్ళీ మనం గాడిలో పడాలంటే కొంత టైం పట్టుద్ది. చాలా టైం పట్టిందండి. ఇప్పుడు మాకు టాటర్ ఉంది. అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చాడు. ఏది ఇవన్నీ గొర్రెని ఇదని సబ్సిడీ మీద. ఈయన 5 సంవత్సరాలు చేసినప్పుడు ఒక్క టీలా పరిపాలన మంచిదయింది. అది ఈయనకి లోక జ్ఞానం ఉంది. ఆయన పెద్ద రౌడీగా. అది అన్న చూస్తున్నారు. 3 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పరిపాలన చూస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేసారు. సో రైతులకు సంబంధించి గతంలో ఏదైతే తడిచిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు కూడా విడుదల చేశారంటున్నారు. ఎట్లుందన్న ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటావు? ఇప్పుడు ఈయన ఎక్కి 3 నెలలేగా. అవును. మరి చేసేపాటికి నా సంవత్సరాన్ని పట్టింది కదా లైన్లో. చెప్పినట్టుగా 3,000 4,000 చేయడం కానీ, లేకపోతే పోలవరం పనులు చేయడం కానీ పింఛన్ మట్టికి నెలకి 4,000 ఇచ్చేస్తున్నారు. వస్తున్నాయా? వస్తున్నాయి. మీకు పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు చెప్తుంటారు అంటే చూస్తాను అంటున్నా కానీ పొలం వస్తా బాగానే వస్తున్నాయి. నీళ్లు బాగానే అందుతున్నాయా పొలాల్లోకి? చాలా బాగానే ఉంటుంది. ఇప్పుడు మన వరద దెబ్బకి కొన్ని పొలాల దెబ్బతిని కొన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం కాలువ పూడికి తీత పనులు అయినా జరిగినాయి అంట. పూడికి అంటే ఆయన కాలువల మీద పడలా, రోడ్ల మీద పడలా. మరి రైతులు అసలు ముందు ధాన్యం అన్నం పెట్టేవాడు రైతు కదా. మరి రైతే మరి ఏం చేద్దాం, మనం ఏం చేస్తాం? మరి అనుకున్నాం కదా ఆయన ఏదో చేసేస్తాడని చెప్పి కదా వేసాం ఓట్లు కూడా. మరి రైటేనండి, మరి ఏం చేద్దాం? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఏమైనా మార్పు కనిపిస్తుందంట? కాలువలో పారుదల బాగానే ఉంది. కాలువలన్నీ వాటర్ బాగానే ఉండే, నీళ్లు బాగున్నాయి, నీళ్ళు బాగానే ఉండే. మన వరదెబ్బకే కొన్ని దెబ్బతిన్నాయి కొన్ని చేలు. మరి దానికి అంటావా? మరి మన ఎరువులు గానీ, యూరియా కట్టలు గానీ, ఇవన్నీ ఎరువులు వచ్చి మరి డిఏపి టైట్ అంటున్నారండి. యూరియా మామూలుగానే ఇస్తున్నారు. అది సో మొత్తం మీద ఏమంటావు? మొత్తం మీద ఈ ప్రభుత్వం వచ్చిన 3 నెలల తర్వాత కొద్దిగా గమనిస్తే ఎట్లా ఉందంటావు? గమనిస్తే పర్లా. చంద్రబాబు బాగానే చేస్తున్నాడు. చేస్తున్నాడు. మొన్న విజయవాడ వరదలు చూశారు కదా. వరదల్లో ఆయన ఉండి చేయటం. మరి చేయకపోతే ఎవరు తట్టుకుంటారు? తట్టుకునే వాళ్ళేనా? మరి అదే కదా చెప్పు. దగ్గరుండి చేయించడం కూడా ఒక ఇదే కదా. మరి అదే చేయాలిగా. చేసాడంటావా? పని చేసాడంటావా? చేసాడు. నేను రోజు డైలీ వార్తలు చూశాను. బాగా చేసాడు. అన్ని బాగానే ఉండే. అది కొంత మార్పు అయితే వచ్చుదంటావా? నువ్వు అన్నట్టుగా కొద్ది టైం ఇస్తే వచ్చింది. బాగానే ఉంటుందంటావా రైతులకు కానీ, లేకపోతే రైతులకు ఎంత బాగానే ఉండిద్దండి. అది చంద్రబాబు వచ్చిన 3 నెలల నుంచి బాగానే ఉంది రైతులకి. బాగానే వస్తున్నాయి. వాటర్ బాగా ఫుల్గా వస్తుంది. మన వరదెబ్బ కూడా బాగా చేసాడు. అది